ఆలోచించాలా? ఊరికనే ఉన్నదాన్ని సమర్థించుకుంటూ అంటే మీరు అదే తప్పు చేస్తామని చెప్పి అనుకుంటారా? మీరు ఎన్ని తప్పు చేసామని ప్రజలు చూసుకుంటూ చెప్పుకుంటారు, వాళ్ళు ఏమైనా చెప్పి అనుకుంటారా? కానీ అదంతా వదిలిపెట్టండి. ఒక సీఎం తిట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? మీరు ఒక మంత్రియే కదా, మీరు ఒక మంత్రి అయినప్పుడు ఒక బూతులు అని చెప్పి ఎలా చేశారు మీరు నోటి నుంచి? కనీసం ఒక మామూలు నాయకుడు అంటాడు, వాడు క్లియర్గా ఆలోచిస్తాడు, గల్లీ నాయకుడు అయినా కానీ ఎవరైనా కానీ. అది నేను బూత్ తీశాననుకో నా పేరే బదనాం అవుతుందని చెప్పింది, నేనే ఖరాబ్ అవుతుందని చెప్పింది. ఆ మాత్రం న్యాయం కూడా లేకుండా ఎలా చెప్తున్నారు మీరు? మీరేంటి, ఆ రోజా ఏంటి, ఆ నాని ఏంటి, అది మీరు అంటే బూతులో పుట్టిన వాళ్ళేనా మీరు? ఇంకా మా పద్ధతిని మానరా మీరు? పోయేసి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి, అయ్యా మా వాళ్ళు ఎవరో చేసిరు, ఏదో అయ్యింది, మా తప్పు అయ్యింది, మేము అటువంటి ఇంకా కాకుండా చేస్తాం, లేదంటే ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి మేము సపోర్ట్ చేస్తాం, అటువంటి ఏమని చెప్పండి. ప్రజలు కొద్దిగా లోపలికి వచ్చేసి వాళ్ళ మనసుని మార్చడానికి ట్రై చేయండి, మేము కూడా మంచి వాళ్ళమని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. అది వదిలేసి మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ, పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ, వాళ్ళు చేసే పనులను తిట్టుకుంటూ, మంచి చేయకపోగా తిట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటారు మీరు? కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా తెలియని యూజ్ చేయండి.